మీకు 'ఇంటర్‌స్టెల్లార్', 'ది మార్షియన్', 'గ్రావిటీ' లాంటి స్పేస్ బేస్డ్ ఫిల్మ్స్ ఇష్టమైతే పక్కాగా మీరు చూడాల్సిన మూవీ 'ప్రాజెక్ట్ హెయిల్ మేరీ'. ఈ మూవీని స్పేస్ ఫిల్మ్ అనటం కన్నా బెస్ట్ ఎమోషన్ మూవీ అండ్ బాండింగ్ బిట్వీన్ క్యారెక్టర్స్ అనొచ్చు. అండ్ రైన్ గోస్లింగ్ గురించి మాట్లాడాలంటే ఈ 'ప్రాజెక్ట్ హెయిల్ మేరీ' అనే బుక్ రాసిన ఆథర్ కూడా రైన్ గోస్లింగ్ని ఇమాజిన్ చేసుకొని రాశారని చెప్పారు. అంత యాప్ట్ రోల్ రైన్ గోస్లింగ్ అయితే పర్ఫెక్ట్గా సెట్ అయ్యారు. తననైతే అసలు ఎవ్వరు రిప్లేస్ చేయలేరు ఈ రోల్కి మాత్రం. కొన్ని సీన్స్లో రైన్ గోస్లింగ్ ఏడుస్తుంటే ఆ ఎమోషన్ని మనం కూడా ఫీల్ అవుతాం, అంత బాగా యాక్ట్ చేస్తాడు ఆ సీన్లో. అండ్ ఈ మూవీలో ఇంకో బెస్ట్ థింగ్ ఏంటంటే విజువల్స్ అండ్ సినిమాటోగ్రఫీ. ఆ విజువల్స్ ఎంత బాగుంటాయంటే మనం మూవీ అయ్యాక కూడా ఆ విజువల్సే మైండ్లోకి వస్తుంటాయి. మీ అవైలబిలిటీ బట్టి పెద్ద స్క్రీన్లో చూడడానికి ట్రై చేయండి, ఎందుకంటే ఆ ఎక్స్పీరియన్స్ అండ్ ఫీల్ ఇంకా మంచిగా కనిపిస్తాయి మీకు. ఫారెన్ కంట్రీస్లో దీన్ని 'ఇంటర్‌స్టెల్లార్'తో కంపేర్ చేస్తున్నారు, లైక్ బెస్ట్ ఫిల్మ్ అదా ఇదా అని. 'ఇంటర్‌స్టెల్లార్' ఏమో ప్యూర్ స్పేస్ సైఫై ఫిల్మ్ చూసినట్టు ఉంటుంది, బట్ 'ప్రాజెక్ట్ హెయిల్ మేరీ' మాత్రం ఒక ఎమోషనల్ ఫన్ స్పేస్ ఫిల్మ్ చూసినట్టు ఉంటుంది. ప్రజెంట్ అయితే నాన్ ఫ్రాంచైజ్ ఫిల్మ్ కేటగిరీలో ఫస్ట్ ప్లేస్లో ఉంది. 'ఓపెన్హైమర్'ని కూడా క్రాస్ చేసింది. ఈ మూవీ మన ఇండియాలో కూడా బాగానే ప్రమోట్ చేశారు, లైక్ హితిక్ రోషన్ లాంటి పెద్ద స్టార్తో ప్రమోట్ చేయించడం. అండ్ ఆల్రెడీ రైన్ గోస్లింగ్ అంటే కొంత కల్ట్ ఫ్యాన్ బేస్ ఉంది మన తెలుగులో అయితే. అతని ప్రీవియస్ ఫిలిమ్స్ చూసుకుంటే 'బార్బీ' కానీ 'ఫాల్ గై' కానీ చాలా మంచి సక్సెస్ అయ్యాయి. చూద్దాం బాక్స్ ఆఫీస్ పరంగా ఇంకా ఎలా మంచిగా పర్ఫామ్ చేసిద్దో. అండ్ రైన్ గోస్లింగ్ కెరీర్లో ఇదే హైయెస్ట్ ఓపెనింగ్ ఫిలిం కూడా. ఒకవేళ మీరు మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఒకవేళ చూడకపోతే అర్జెంట్గా టికెట్స్ బుక్ చేసుకొని చూసేయండి, చాలా మంచి మూవీని మిస్ అవుతున్నారు. మళ్ళీ తర్వాత కలుద్దాం, బాయ్.